జీవితంలో కొన్ని విషయాలు ముందుగానే నిర్ణయమవుతాయి. మనం ఏం చేసినా మార్చలేమని చాణక్యనీతి చెబుతుంది. ఆ విషయాల గురించి చూద్దాం. చాణక్యుడు గొప్ప దౌత్యవేత్తగా చెబుతారు. చాణక్యుడు తన అనుభవాలన్నింటినీ చాణక్యనీతి రూపంలో చెప్పాడు. చాణక్యనీతి మానవ జీవితాన్ని ప్రభావితం చేసే అనేక ముఖ్యమైన విషయాలను చెబుతుంది. ఒక వ్యక్తి తన జీవితంలో ఎలా విజయం సాధించగలడో, సంతోషంగా జీవించగలడో కూడా చెబుతుంది. చాణక్యుడికి రాజకీయాల్లోనే కాకుండా వ్యూహం, యుద్ధం, ఆర్థిక శాస్త్రం మొదలైన విషయాల్లో కూడా అపారమైన జ్ఞానం ఉంది. చాణక్యుడి సూత్రాలు నేటికి ఆధునిక కాలానికి సంబంధించినవి. దీనిని నేటికి చాలామంది అనుసరిస్తున్నారు. వాటిని అనుసరించి జీవితంలో విజయం సాధించిన వారు చాలామంది ఉన్నారు. ఇప్పటికీ చాణక్యనీతి ఫాలో అయ్యేవారు ఉన్నారు. చాణక్యనీతి యొక్క బోధనలను అనుసరించడం ద్వారా జీవితంలో అనేక సమస్యలను నివారించవచ్చు. సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు. చాలాసార్లు మనం కష్టపడి ప్రయత్నిస్తాం, కానీ కొన్నిసార్లు మనం ఆశించిన ఫలితాన్ని పొందలేం. మన అదృష్టం మన వైపు లేకపోవడమే ప్రధాన కారణం. కొన్ని విషయాలు మన అదృష్టం వల్లనే జరుగుతాయి. చాణక్యుడి ప్రకారం కొన్ని విషయాలు పుట్టుక ముందే తల్లి కడుపులో నిర్ణయించబడతాయి. దీని ప్రకారం ఒక వ్యక్తి యొక్క విధి పుట్టుకకు ముందే ఉంటుంది. జీవితకాలంలో ఏమి ఎంత పొందాలో ఇప్పటికే ఒక వ్యక్తి యొక్క విధిలో ఉంటుంది. చాణక్యుడి ప్రకారం ఒక వ్యక్తి పుట్టుకకు ముందు ఏం నిర్ణయాలు జరుగుతాయో చూద్దాం. చర్యలు ముందే రాసి ఉంటాయి. చాణక్యుడి ప్రకారం ఒక వ్యక్తి చేసే ఏదైనా చర్య, దాని పర్యవసానాలు ముందుగా నిర్ణయించబడతాయి. అతని జీవితంలో ప్రతి చర్య ఇప్పటికే రాసి ఉంటుంది. కోరుకున్నప్పటికీ దానిని మార్చలేడు. చాణక్యుడి ప్రకారం ఒక వ్యక్తి చేసే ఏదైనా చర్య, దాని పర్యవసానాలు ముందుగానే నిర్ణయితమవుతాయి. అతని జీవితంలో ప్రతి చర్య ఇప్పటికే రాసి ఉంటుంది. కోరుకున్నప్పటికీ దాన్ని మార్చలేడు. సంపద కూడా నిర్ణయం అవుతుంది. మనిషి తన జీవితకాలంలో ఎంత సంపదను కలిగి ఉంటాడో కూడా ముందే నిర్ణయం జరుగుతుంది. ఎవరైనా ఎంత ప్రయత్నించినా ఒక వ్యక్తి తన విధి ప్రకారం మాత్రమే పొందుతాడు. మీరు ఎంత కోరుకున్నా అంతకు మించి పొందలేరు. అందుకే సంపదను గురించి మీరు దిగులు పడాల్సిన అవసరమే లేదు. జ్ఞానం కూడా అంతే. ఒక వ్యక్తి జ్ఞానం కూడా వారి పుట్టుకకు ముందే నిర్ణయం అవుతుంది. ఎంత డబ్బు ఖర్చు పెట్టినా జ్ఞానం రాదు. జ్ఞానం అనేది సంపద లాంటిది. ఇది కష్టపడితే వస్తుంది. అందుకే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కష్టపడాలి. వ్యక్తి విధిలో రాసినంత మాత్రమే జ్ఞానాన్ని పొందగలమని చాణక్యుడు చెప్పాడు. ప్రతి ఒక్కరూ జ్ఞానాన్ని సంపాదించేందుకు ముందుకు నడవాలి. కొందరు అవకాశం ఉన్నా జ్ఞానాన్ని సంపాదించేందుకు ప్రయత్నం చేయరు. మరణం కూడా డిసైడ్ అయి ఉంటుందట. మరణం ఎవరూ కాదనలేని వాస్తవం. మరణం అనేది మానవ జీవితంలో అత్యంత కష్టమైన వాస్తవం. ఇది ఆగిపోదు లేదా నివారించబడదు. వస్తే తప్పించుకునే ప్రసక్తే లేదు అంటాడు చాణక్యుడు. ఒకరి చావు పుట్టుకకు ముందే రాసి ఉంటుంది. అందుకే చావు గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ఎదుర్కోవాలి. చాణక్యనీతిలో చెప్పిన ఈ విషయాలు మనిషి జీవితంలో ముందే నిర్ణయమై ఉంటాయి.